దగ్గర, మీ జిల్లాకు దగ్గర రేపు 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారు కావడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మూలపేట పోర్టు తీసుకొస్తున్నాం. టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ కూడా తొందరలోనే పూర్తవుతుంది. ఇవన్నీ చేసి ఈ ఉత్తరాంధ్రలో ఖనిజ సంపద ఉంది. ఏదైతే సముద్రంలో ఉండేటువంటి ఇసుక కొన్ని విలువైనటువంటి ఖనిజ సంపదగా ఉంది. రేరెస్ట్ మినరల్ మెటీరియల్స్ ఉన్నాయి. దీంట్లో నుంచి కానీ ఫ్యాక్టరీస్ పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఇవి అటామిక్ ఎనర్జీకి వీటికన్నిటి కూడా ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా మీరు చూస్తే అన్న క్యాంటీన్లు పెట్టాం, మత్స్యకారుల సేవలో డబ్బులు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు ఇచ్చాం. నేను ఈరోజు ఒకే ఒక విషయం చెప్తున్నాను, నేను అందరి వాడిని. పేదవాడు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటా, పేదవాళ్లకు తోడుగా ఉంటా. పేదరికం లేని సమాజం చూడాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. పేదరికం ఒక సమస్య, ఒక శాపం. అలాంటి పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి ఆర్థిక అసమానతలు తగ్గించే బాధ్యత తీసుకోవాలి. ఈరోజు పేదవాళ్ళుగానే ఉండి డబ్బులున్న వాళ్ళు డబ్బులు సంపాదిస్తా పోతే ఆ సమాజానికి విలువ లేదు. అలాంటి సమాజానికి గౌరవం కూడా ఉండదు. సంపద అనేది ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే విధానం ఉండాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను P4 తీసుకొచ్చాను. ఇది కాకుండా మీరు ఒక విషయం గుర్తు